నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్టీసీ డిపో ఎదుట విద్యార్థులు ధర్నాకు దిగారు. మార్నింగ్ స్కూళ్లు కాలేజీలకు వెళ్లే టైంలో తగినన్ని బస్సులు లేక ఇబ్బంది పడుతున్నట్లు స్టూడెంట్స్ తెలిపారు. బస్సులు లేక ఆటోలు, జీప్లలో కాలేజీలకు వెళ్తున్నట్లుగా చెప్పారు. ఉదయం పూట బస్సుల ట్రిప్లు పెంచమని గతంలో డిపో మేనేజర్కు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్న విద్యార్థులు ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సుంకిని ఉంసామందన్న బస్సు వస్తుంది మాకు. ఉంసామందన్న సుంకిని ఆ బస్సులలో మొత్తం టైట్. అసలు మాకు సాలూరా వాళ్ళకి ఎక్కనిస్తలేరు సార్. అసలు ఎంత ఇబ్బంది అంటే అసలు కండక్టర్ వాళ్ళు ఏమంటారు అంటే సాలూరా వాళ్ళు ఈ బస్సులో ఎక్కకండి, మీకు బస్సు లేదు ఏం లేదు అనేసి చెప్తున్నారు సార్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతురు, ఇష్టం వచ్చినట్టు తిడుతుర్రు. అసలు మమ్మల్ని బ్యాక్ సైడ్ నెట్టేస్తున్నారు. అసలు ఎక్కనిస్తలేరు. అసలు ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది ఉంది. అసలు బస్సు ఆపుతలేరు. ఒక్కొక్క టైంలో అయితే మేము వస్తాం 10-10:30కి వస్తున్నాం సార్. ఒక్కొక్కసారి టైంలో అసలు ఫుల్ లేట్ అవుతుంది సార్. మాకు స్పెషల్ బస్ కావాలి. టైమింగ్ చేంజ్ చేసుడు కాదు సార్, మాకు స్పెషల్ బస్ కావాలి. ఇప్పటికీ 5 times చెప్పాము మేము, వింటలేరు వాళ్ళు. ఒక బస్సు వేస్తా అన్నారు, ఒక 4-5 days వేసిర్రు, ఇప్పుడు నడుస్తలేదు. ఎన్నిసార్లు అని ఇట్లా సాలూరకు స్పెషల్ బస్ వేయరు అని ఎన్నిసార్లు చెప్పాలా? మేము ఎన్నిసార్లు ఇంతే బస్సులో పడతలేము. ఒక బస్సు 2 బస్సులలో పట్టే మంది ఒకటే బస్సులో ఎక్కుతున్నాం. అధికారులు వచ్చేదాకా మేము కదలము. ఎందుకంటే రోజు ఇదే పరిస్థితి అంటే మేము ఎట్లా కావాలా? ఒక 1 week లాస్ట్ టైం మీరు ధర్నా చేసినప్పుడు నేను అక్కడ పెట్టినా ఎంతమంది చూసారు? బిఎన్ రావు TA3 చూసారు కదా మీరంతా. అప్పుడు సమస్య వచ్చిందా? ఆయన ప్రతి బస్సులో మీకు అడ్జస్ట్ చేస్తూ పంపించండి. అవే బస్సులు 2 బస్సులని అడ్జస్ట్ చేసుకుంటూ పంపించండి అన్న. మనుషులు పెరిగితే నేను ఒక పని చేస్తాను మీకు. రేపటి నుంచి మళ్ళీ మా TA3 అక్కడ పెడతాను, మీ సాలూరులో పెడతాను నేను. మా మందార్న బస్సు కూడా ఇప్పుడు 141 మార్పిచ్చేస్తా. కండక్టర్ డ్రైవర్లు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం ముందు వస్తున్నట్టు నా దృష్టికి వచ్చింది. అది ముందు రాకుండా 141